సునీత విలియమ్స్ స్పేస్ నుంచి సురక్షితంగా రావాలి అని యావత్ ప్రపంచం కోరుకుంది. 9 రోజుల ప్రయాణం కాస్త అనుకోని పరిస్థితుల్లో 9 నెలలుగా మారింది. సునీత విలియమ్స్ స్పేస్ లో అన్ని రోజుల పాటు ఎందుకు ఉండవలసి వచ్చింది? అక్కడ అన్ని రోజులు ఏం చేసింది? ఆమెను భూమిపైకి తీసుకురావడంలో నాసా కాలయాపన చేసిందా? 59 ఏళ్ల సునీత విలియమ్స్ తమలాంటి వారికి స్ఫూర్తి నింపింది అంటున్న అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరాలంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు కోరుకున్నారు. అనుకున్న క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. నిన్న ఉదయం ఆవిడ క్షేమంగా వచ్చిన పరిస్థితి. అయితే 9 రోజుల పాటు జరిగిన ప్రయాణం 9 నెలలకు సాగింది. అయితే నింగిలో ఎలా ఉన్నారు, స్పేస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితులు ఏంటి అనే అంశాలు అయితే మనతో మాట్లాడడానికి అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి ఉన్నారు. ఆవిడతో మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే అనేక పరిస్థితులు ఆవిడ చూశారు. ప్రస్తుతం ఆవిడ కూడా ఆ ట్రైనింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడతో మాట్లాడడం. మేడం, ఏం చెప్తారంటే 9 నెలలు అనుకుని వెళ్లారు. దాదాపు 9 నెలల పాటు అక్కడ ఉండాల్సిన పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? సో అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈ సునీత విలియమ్స్ ఎవరైతే భారతదేశ సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, థర్డ్ టైం ఆమె మిషన్ లో స్పేస్ కి వెళ్ళడం జరిగింది. అండ్ ఇదంతా అసలు చాలా మిస్ఇన్ఫర్మేషన్ మాట. అక్కడ వాళ్ళు ఒక పర్పస్ తో వెళ్లారు అండ్ వాళ్ళ లైఫ్ రిస్క్ ఉంది కాబట్టి ఆ క్రాఫ్ట్ వదిలేసి దే డిసైడెడ్ టు స్టే బ్యాక్. లెట్స్ సే ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడు మనం ఒక ట్రిప్ కాదు, ఒక కాన్ఫరెన్స్ కి ఎక్కడికైనా వెళ్ళాం డిఫరెంట్ కంట్రీకి, అంతా ఇన్వెస్ట్ చేసి మనం వెళ్ళి ఆ కాన్ఫరెన్స్ అయిపోగానే వెనక్కి వచ్చాం కదా, వీల్ స్టే దేర్ ఫర్ ఎ డే, అట్లీస్ట్ ఎ డే ఆర్ సో, అండ్ చూసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మనం వెనక్కి వస్తాం. అలానే అన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి ఒక క్రాఫ్ట్ ని స్పేస్ కి పంపించి అక్కడ ఇష్యూ రావడం వల్ల దే పోస్ట్పోన్ చేసుకున్నారు. అండ్ దే డిసైడెడ్ టు కంటిన్యూ దేర్ రీసెర్చ్ మాట. ఈ ఎలా అయితే ఇప్పుడు ప్రతి కొన్నాళ్ళకి ఆస్ట్రోనాట్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు, అక్కడ నుండి మళ్ళీ వస్తారు. సో ఈ నాసా ఏం డిసైడ్ అయిందంటే నెక్స్ట్ పంపించే మిషన్ లో, సెప్టెంబర్ లో వెళ్లే మిషన్ లో 4 వెళ్లాల్సిన పని ఉంది. ఆ 4లో 2 పంపించి 2 ఆపిచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వెళ్లారు కదా, వీళ్లతో రీసెర్చ్ కంటిన్యూ చేయించవచ్చు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ అంతా, వాళ్ళ మిషన్ ప్లాన్ అంతా డిజైన్ చేసుకున్నదే 9 months కి నెక్స్ట్. అండ్ వాళ్ళు అక్కడే ఉండి ఈ 9 months లో దగ్గర 150కి పైగా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ గా ఇప్పుడు వచ్చారు. అండ్ కానీ బయట ప్రతి ఒక్కరు చేసే ప్రచారం వాళ్ళు ఎమర్జెన్సీలో ఉండిపోయారు అండ్ వాళ్ళ హెల్త్ క్షీణించింది అని. సో దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ప్రస్తుతం జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీంట్లో సునీత విలియమ్స్ మీద మరింత గౌరవం అయితే పెరిగింది. ప్రస్తుతం 59 ఏళ్ల ఏజ్ లో ఆవిడ చేసిన కీర్తి మరింత స్పేస్ లో వెళ్ళడానికి, ఆస్ట్రోనాట్ అయ్యే అవకాశాలు చూసే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం కల్పిస్తుంది. ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది పెరిగే అవకాశం కూడా ఉందంటూ జాహ్నవి మనతో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్ కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.